నీ జీవితంలో నిజంగా ఎంత వేదన ఉందో, ఎంత శోధన ఉందో నాకు తెలుసు. ప్రియమైన బిడ్డ అని యేసయ్య చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరైనా సరే ఆయన నిజంగా ఇంతగా ప్రేమించాడు, ఇంతగా ప్రేమించాడు. ఈరోజు కేవలం నేను నీకోసం బాధపడుతున్నాను, కానీ యేసయ్య ఆ రోజు నీ కోసం నా కోసం సమస్తం చేశాడు. అందుకే ఆయన నిజంగా సమర్పణతో సేవించిన ఎంత మేలు, ఆయన నిజంగా సజీవులమై ఆరాధించిన ఎంత మేలు. మృతులు ఆయనను ఆరాధించలేరు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థించుకో. ఒక నిమిషం నీవు నీ కోసమే. తండ్రి, ఈరోజు నాతో మాట్లాడు నాయన, నువ్వు మాట్లాడు. సేవకుడు మనిషి కాదు, కేవలం నీవే నాతో మాట్లాడు. నీవే నాతో మాట్లాడు. నా బ్రతుకును బ్రతికించయ్యా. అసత్య మార్గముల నుంచి సర్వసత్యములోకి నడిపించే సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముడా, ఇదిగో నీ పాదాల దగ్గర నీ సన్నిధానంలో వేచి ఉన్నానయ్యా. నువ్వు పలికితే చాలు, నువ్వు మాట్లాడితే చాలయ్యా. నీ తేజోమయమైన స్వరూపంలోకి, నీ సదృశ్యంలోకి నన్ను మార్చమయ్యా. ప్రతిదినము నీవు కోరుకున్న రేవుకు నన్ను చేర్చుమయ్యా. ప్రతిదినము క్షణ ప్రతి క్షణము నాయన నీకు ఇష్టంగా, నీకు ప్రియంగా జీవించుట నేర్పేసయ్యా. నాయన నీకు వందనం, నాయన నీకే వందనం. నా ఈ జీవితం, నా ఈ శేష జీవితం నీకే అంకితం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని సంధించి మాట్లాడండి. నేను మాట్లాడిన మాట వ్యర్థము, కానీ నువ్వు మాట్లాడిన మాట ఎముకల్లో జీవము, మృతులలో సైతము నవనూతన జీవము. యేసయ్యా, సమస్తాన్ని చేతుల్లో పెడతాము. శిల్వచాటును మరుగుపరుచుకొని సాక్ష్యం ద్వారా బలపరిచారు, వాక్యం ద్వారా పునర్జీవింపచేయండి నీ బిడ్డలందరినీ. నీకోసం వెలుగుతూ అనేకులను వెలిగించే తేజో స్వరూపమైన జ్యోతుల వలె ఈ లోకంలో వెలుగుటకు ప్రతి ఒక్కరిని నీ వాక్య వెలుగులో రగిలించమని ప్రార్థిస్తున్నాను. సమస్తాన్ని చేతుల్లో పెడుతూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. నిజంగా కోరదగినది ఏమీ మన లోపల లేకపోయినా కొలువు చేసి ప్రేమించాడు ఆయన. ఎంత ధన్యులో మనం. ఏ స్వార్థం లేకుండా ఆయన మనల్ని ప్రేమించాలి. నిజంగా ఎంత ధన్యులో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి నీ పట్ల ఎంతో మేలు చేయాలన్న ఆశ ఉంది. మీకు విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. నీకు అంటే అనేక మంది వస్తుంటారు కాబట్టి నీకు అని స్పష్టంగా నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే సేవకునికి, అయ్యో చిన్న సంఘం ఏం చెప్తానులే. చాలా సందర్భంలో ఏమనిపిస్తుంది విశ్వాసులకు అంటే, అయ్యో చిన్న సంఘంలోకి వచ్చారు ఏముందాంలే అన్నట్టు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, చర్చ్, CHURCH, చర్చ్, CH క్రైస్ట్, యువర్ CH అంటే క్రైస్ట్, క్రీస్తు, యువర్ అంటే నువ్వు, CH మళ్ళీ క్రైస్ట్
ఇన్ క్రైస్ట్ దట్ ఈస్ చర్చ్. ఇన్ క్రైస్ట్ దట్ ఈస్ చర్చ్. క్రీస్తులో జీవించడమే చర్చ్. హల్లెలూయా. సంఘం అంటే అందరం కాదు, ఇది సంఘం. ఇది సంఘంగా మార్చబడితే ఇంతమందిని ఒక మందిరంగా కూర్చున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఎత్తబడే రోజు వస్తే మీరందరూ ఎత్తబడతారో లేదా, కానీ నేనుగా ఎత్తబడాలి, నన్ను ఎత్తాలి ఆయన. నీ ఆశ అదే, నిన్నెత్తాలి అని చెప్పేసి. హల్లెలూయా. ఎంత మంచి మాట. స్వార్థం ఎరగని సాత్వికుడా నీకు సాధ్యం. నిజంగా ఏ స్వార్థం లేదు. కడలి తీరాలు అసలు కనబడని వేళ, ఆ కెరటాలు వేధించే వేళ కరుణామూర్తి నిజంగా. ప్రియమైన దేవుని బిడ్డ, స్వార్థమేరుగని సాత్వికుడా. ఈరోజు నిజాలు మాట్లాడుకున్నట్లయితే యేసయ్య సన్నిధిలోకి రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏమనుకోవద్దు, నువ్వు అంటే మీరు అన్నట్లా నువ్వు అంటున్నా, నువ్వు యేసయ్య సన్నిధికి మందిరానికి వచ్చావంటే దానికి కారణం ఏంటో తెలుసా? స్వార్థం. అందుకే వచ్చావు. నిజము, సత్యము ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే సత్యస్వరూపి అయిన ఆత్మ మీ దగ్గరికి వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని యోహాను 16:12, 13, 14లో చెప్తుంది. ఆయన ప్రతి వాక్యాన్ని గుర్తు చేస్తాడంట. వాక్యములోకి వెళ్ళడమే సర్వసత్యంలోకి వెళ్ళడం. వాక్యమే క్రీస్తు. వాక్యంలో జీవించడం అంటే క్రీస్తులో జీవించడం. దట్ మీన్స్ యువర్ ఇన్ చర్చ్. దాని అర్థమే ఉంది, చర్చిలో ఉన్నావని. మందిరంలో ఉండి తప్పట్లు కొట్టేసి ఏవేవో చేసేసి తర్వాత అదే రోత బ్రతకంటే అది చర్చ్ కాదు. అసలు అందరూ జీవిస్తున్నారు, మనము జీవిస్తున్నాం. ఈరోజు చర్చికి రావడానికి కారణం ఏంటి? ఈరోజు యేసయ్య దగ్గరికి రావడం, చర్చి కంటే చర్చి కాదు, యేసయ్య దగ్గరికి రావడానికి కారణం ఏంటి అంటే స్వార్థం. ఇది ఎప్పుడైతే దీన్ని క్రాస్ అవుతావో ఆయన నువ్వు ఇద్దరు అయిపోతారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతావో, ఆ బాబు మీ ఒళ్ళో ఎలా కూర్చున్నారో నీకు యేసయ్య ఒళ్ళో కూర్చోవడానికి ద్వారం తెరవబడుతుంది. లేకపోతే ఎలా ఉంటుంది తెలుసా? లేదు, మా స్కూల్లో మాకు నేర్పించేది 2, 2, 3 మాకు ఇదే నేర్పించాలని బట్టి రాస్తాం. మా ఊర్లో చెల్లుతుంది, మా పక్క ఊర్లో చెల్లుతుంది, మా దేశంలో చెల్లుతుంది, కానీ ప్రపంచం అంతా వెళ్ళేసరికి అది ఒకానొక చోటు చెల్లదు. అసత్యము సత్యముగా మార్చబడవచ్చు, కానీ అది సరైన సమయంలో అసత్యంగానే తెలిపోతుంది, కానీ సత్యంగా మార్చబడదు. అర్థమవుతుందా? భ్రమ అన్నది ఒకానొక సమయం వచ్చేసరికి అది బయలైపోతుంది, కానీ అది భ్రమగానే మిగిలిపోతుంది. అర్థమవుతుందా? అందుకే ఈరోజు ఆయన దగ్గర రావడానికి కారణం ఏంటి? స్వార్థమా అన్న? మీరు స్వార్థము అని నువ్వు ఎలా చెప్తున్నావు ఇంత డైరెక్ట్గా అని అడగవచ్చు. చెప్తాను. చర్చికి వెళ్తే కొంచెం బాగుంటుంది, వెళ్దామని వచ్చినట్టయితే అది స్వార్థమే. చర్చికి వెళ్తే దేవుడు దీవిస్తాడు అని వచ్చినట్టయితే స్వార్థమే. చర్చికి వెళ్తే నా వ్యాపారం బాగుంటుంది అని వచ్చినట్టయితే అది స్వార్థమే. చర్చికి వెళ్తే నా జాబ్ బాగుంటుంది, నాకు పిల్లలు పుడతారో లేదా నా పిల్లలు బాగా అవుతారో, మరి ఇంకేది అనే కారణంతో వచ్చినట్లయితే అది స్వార్థమే. చర్చికి వెళ్తే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తాను అనుకోవడం కూడా స్వార్థం. ఇంత భయంకరంగా నాకు ఇప్పుడు తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి? నా తెలుగు అర్థమవుతుందా? తెలంగాణ తెలుగులో చెప్పమంటారా? ఆంధ్ర తెలుగులోనే సారా? వద్దులేండి, ఇంకా ప్రతి చోట ఏంటంటే ఏమండి అని నా వల్ల కాదు. కానీ ఓకే, స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, మందిరానికి వెళ్ళకపోతే నరకానికి వెళ్తాను, మందిరానికి వెళ్తేనే స్వర్గం వెళ్తాను అని నువ్వు వచ్చినట్లయితే కూడా స్వార్థమే. అర్థమవుతుందా? యేసయ్య దగ్గరికి వెళ్తే పరలోకం, యేసయ్య దగ్గరికి వెళ్తే నా బ్రతుకు బాగుపడుతుంది అన్నది స్వార్థమే. యేసయ్య దగ్గరికి వెళ్తే, ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? అందరూ పాత వాళ్ళేనా? ఓకే, ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ
ఫేస్బుక్లో కానీ మరి దేంట్లో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, మీరు లాస్ట్ వరకు వింటే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ లాస్ట్ వరకు వినండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నమాట. యేసయ్య దగ్గరికి వెళ్తే నా బ్రతుకు మారుతుంది అని వచ్చినట్టయినా స్వార్థమే. యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు ఆశీర్వాదాలు దొరుకుతాయి అని వచ్చినట్టయినా స్వార్థమే. యేసయ్య దగ్గరికి వెళ్తే శాంతి దొరుకుతుంది, మరి ఏది చెప్పినా స్వార్థమే. యేసయ్య దగ్గరికి వెళ్తే స్వర్గము, లేకపోతే లేదు నాయన నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను. ఎందుకు వెళ్తావు? ఎందుకు వెళ్తావు? ఎందుకు చెప్పు? నాకు ఆరోగ్యం కావాలి. ఎందుకు? నాకు పిల్లలు కావాలి. ఎందుకు వెళ్తావు? నాకు వ్యాపారం బాగుంటుందండి, అందుకే వెళ్తాను. ఎందుకు వెళ్తావు? నాకు స్వర్గం వస్తుందండి, అందుకే యేసయ్య దగ్గరికి. అవునా? అర్థమవుతుందా? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారంటే ఇలాంటి కారణాలు ఉంటాయి. కొట్టుకి ఎందుకు వెళ్తామంటే కొన్ని కారణాలు ఉంటాయి. యేసయ్య దగ్గరికి రావడానికి మరి ఏ కారణం అయితే కనపడుతుందో అది స్వార్థం. ఒక పాప, చిన్న పాప, డెహ్రాడూన్లో 2015లో నేను సేవకి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగే చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ చర్చ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇంత ఇప్పుడు పిల్లలు ఉన్నారు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆ విధంగా అందరు ఉన్నారు పిల్లలు, ఒక 10 సంవత్సరాల లోపే అందరూ. నా చర్చి అయిపోయిన తర్వాత బయట ఉన్నాను, అందరూ వచ్చారు, ప్రేజ్ లాగా చెప్పారు, ఆడుతూ ఉన్నారు. ఇంకా నాకు పిల్లలు సరదా సేవకులతో పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఇంకా ఒక పాప వాళ్ళ అక్క, ఇంత పెద్ద ఉంటుంది అక్క, పాప చిన్న ఉంటుంది, వాళ్ళ నాన్న వాళ్ళ చర్చి పైన వాళ్ళ రూమ్లో రెంట్కుంటారు. ఆ తర్వాత నేను ఆ రోజు వాక్యం అయిపోయింది, ఇంకా సాయంత్రం నేను వెళ్ళాలి కూడా, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆ రాత్రి నాకు ఫోన్ చేసి వాళ్ళు ఏడుస్తున్నారు. పిల్లలు మాత్రం తండ్రి ఏడుస్తున్నాడు. తండ్రి ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఆయన వాక్యం రాలా అసలు. ఆయన ఎందుకు రాలేదంటే ఆయన తాగిపోతాం, ఆయన చర్చికి రాడు. వాళ్ళ ఆవిడ మాత్రం వస్తుంది, పిల్లలు మాత్రం వస్తుంది చర్చి పైన. కాకపోతే కొంచెం మంచి మనిషి అంతే. కానీ ఆయన ఏడుస్తున్నారు. ఎందుకంటే అసలు మిమ్మల్ని ఒక 2 నిమిషాలు కలిసిన తర్వాత ఏమైందో తెలియదు అంటున్నారు. ఆ చిన్న పాప అలా నాతో పరిచయం ఏర్పడి అలా ఫోన్లో మాట్లాడడం వల్ల జరుగుతూ వస్తూ ఉంది. ఒకనొక టైం వచ్చి మళ్ళీ వెళ్ళా నేను సేవకి. అక్కడ ఆ పిల్లలు నాతోనే ఉండేవాళ్ళు. ఒకరోజు నేను వచ్చిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చి కళ్ళు కడుక్కొని వచ్చిందంట చిన్న పాప. నాకేం అర్థం కాల. 5-6 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తాను ఫోన్లో అడిగా, అసలు ఎందుకు ఇంత ప్రేమ అంటే దానికి జవాబు లేదనుకున్నాను. ఎందుకు నా మీద ఇంత ప్రేమ? నీకు చాక్లెట్ ఇవ్వలేదు, ఏదో కొని ఇవ్వలేదు, ఏది కొనుక్కోలేదు, అన్ని గంటలు నీకు ఎందుకు అంత ప్రేమ అంటే దానికి జవాబు లేదనుకో. యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి మరొక జవాబు అనేది ఉండకూడదు. అర్థమవుతుందా మీకు? యేసయ్య దగ్గరికి వచ్చానంటే కారణం యేసయ్యే. మీకు అర్థమవుతుందా? యేసయ్య దగ్గరికి వచ్చానంటే కారణం ఏంటి? యేసయ్యే. నాకు స్వర్గం దొరికినా దొరకపోయినా పర్లేదు, నాకు యేసయ్య దొరికితే చాలు. అర్థమవుతుందా నీకు అసలు అర్థమవుతుందా? అంత ప్రేమించి ఆ పాప కోసం నేను ఏమైనా చేయగలను కదా? చేస్తానా చేయనా? అంత ప్రేమించే బాబు కోసం ఏమైనా చేస్తారుగా. మరి సృష్టించిన దేవుడిని కోసం నువ్వే అంతగా అయిపోతే మరి ఆయన నీ విషయంలో ఏం చేస్తాడు? నా స్వర్గం వద్దు కానీ నువ్వు కావాలంటే ఆ స్వర్గాన్ని నీ దగ్గర తీసుకొని వస్తాడు. ఆ స్వర్గాన్ని దించేస్తాడు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నన్ను యేసయ్య ప్రేమను పంచమన్నాడు. ఆ ప్రేమను విన్నారు, టేస్ట్ చేశారు, రుచి చూశారు, కానీ అనుభవించాలి. అది ప్రాబ్లం. ఇక్కడ ఏం చేయలే? అనుభవించాలి. ఎప్పుడైతే అనుభవం కలుగుతుందో, అనుభవం వస్తుందో, అప్పుడు శక్తి పెరుగుతుంది. హల్లెలూయా. ఏదైనా తింటే శరీరం అంతా వెళ్తే రక్తం రూపంలో అది శక్తి వస్తుంది. కానీ జీవితంలో అనుభవించిన దాని ద్వారా ఆత్మకు అనుభవం వస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అయితే యేసయ్య మన అంటున్నాను, రుచి చూచి తెలుసుకోమన్నాడు. రోమీయులు 12వ అధ్యాయం 2వ వాక్యం. రోమీయులు 12వ అధ్యాయం 2వ వాక్యం వెంటనే చదవాలి. ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే బహు స్పష్టంగా, నేను ఎక్కువ వాక్యాలు చెప్పిన వాక్యాన్ని వెంటనే తీసి చదవడానికి ప్రయత్నించాను. నాకు తెలుసు డైరెక్ట్ చెప్పగలను, కానీ మీరు ఆ వాక్యం వింటే బాగుంటుందని. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒకానొక స్టేజ్కి వచ్చేసాం. ఇప్పుడు అర్థమవుతుంది. హిందీలో ఎలా ఉంటుందంటే संसार के सादृश्य ना चल के परमेश्वर की इच्छा योजना क्या समझने के लिए परमेश्वर की इच्छा के అనుభవం से मालूम करो, అనుభవించి తెలుసుకోండి అని హిందీలో రాసి ఉంటుంది. చాలా తీయగా స్వీట్గా ఉంటుంది ఈ మాట. అనుభవించి తెలుసుకోనమంటుంది, ఇక్కడ పరీక్షించి. సరే బాగుందిలే ఇది, ఓకే. ఇది పరీక్ష అంటే ఎలా ఉంటుంది తెలుసా? నా చేతిలో ఇదిగోండి. పరీక్ష అంటే పరీక్షించి తెలుసుకోవడం అంటే అంత దమ్ పవర్ రావట్లే అక్కడ. అనుభవించి తెలుసుకోవడం అంటే ఇంకొక దమ్. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్ష అంటే కొంచెమే, అనుభవించడం అంటే దానికి టైం పడుతుంది. ఏమన్నాడంటే అనుభవపూర్వకముగా తెలుసుకోనమంటున్నాడు. ఈ లోక మర్యాద చొప్పున ప్రియమైన దేవుని బిడ్డ, లోక మర్యాద అంటే ఏంటో తెలుసా? లోక మర్యాద అంటే ఏంటో తెలుసా? లోక మర్యాద చొప్పున నడుచుకొనక దేవుని యొక్క చిత్తము ఉత్తమమైన చిత్తము, అనుకూలమైన చిత్తము, ఇంకా సంపూర్ణమైన చిత్తము ఏదో పరీక్షించి, ఇందులో చెప్తాను అనుభవించి. పరీక్షించి అనే మాట మనం అనుభవించి తెలుసుకో. ఎంత బాగుంది కదా, పరీక్షించి అనే అనుభవించి తెలుసుకో. ఎందుకు? అది తెలుసుకోవడానికి మీ మనసు మారి నూతన మొదట వలన రూపాంతరం చెందుడి. హల్లెలూయా. రూపాంతరము చెందాల. మనము యేసయ్య చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే రూపాంతరం చెందాలి. యేసయ్య చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకు రూపాంతరం అవసరం. రూపాంతరం కోసం మనకు మనసు మారడం అవసరం. మనసు మారడం కోసం దేవుని వాక్యం కావాలి. అర్థమవుతుందా? నేను ఎక్కువ బోర్డు పైన సేవకులకు చెప్పేటప్పుడు భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. దేవుణ్ణి అనుభవించి తెలుసుకోవడానికి ఏమవ్వాలి? దేవుని తెలుసుకోవడానికి ఆయన అనుభవం కావాలి. అనుభవం కోసం ఏం కావాలి? రూపాంతర అనుభవం కావాలి. రూపాంతరం కోసం ఏం కావాలి? మనస్సు మారాలి. మార్పు కోసం ఏం కావాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యం వస్తే మారుతాం, మార్పు వస్తే రూపాంతరం పొందాం, రూపాంతరం పొంది అనుభవంలోకి వెళ్ళిపోతాం. అనుభవంలోకి వెళ్తే ఏమవుతాం? పరిపూర్ణతలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. యేసయ్య చిత్తం ఒకటి. తండ్రి నువ్వు నేను ఎలా కలుస్తున్నాం, వీళ్ళు మనం కలిసి ఉండాలి, ఏకమై ఉండాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అనుభవపూర్వకముగా దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఏమైనా దేవుని బిడ్డ, ఎందుకో మీరు డౌన్ అవుతున్నట్టున్నారు. చెప్పమంటారా వద్దా? హల్లెలూయా చెప్పండి, చేతులెత్తండి. పిల్లలు తింటప్పుడు ఇంకా తినాలంటే పెట్టడానికి ఇష్టం ఉంటుంది. వాక్యం వినేటప్పుడు కూడా మనకు ఒక ఆసక్తి అనేది వస్తే దేవుడు మాట్లాడతాడు డైరెక్ట్. అర్థమవుతుందా? లేకపోతే అంటే అది ఇక్కడ నుంచి కింద పడుతుంది, లోపలికి పోదు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ఏం చేయాలంట? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. తెలియదండి దేవుని చిత్తం ఏదో మరి అని చాలా సందర్భంలో మాట్లాడతాం. పెళ్ళిళ్ళ విషయాల్లో, ఇల్లు కట్టే విషయంలో, ఎన్నో విషయాలు. మరి ఆయన దేవుడు కదండి, మనకు తెలియదు కదండి. ఇది ఆంధ్ర భాష, మరి ఇంకా తెలియదు కదండి బాబోయ్. కానీ ప్రియ దేవుని బిడ్డ, నేను కాదు, వాక్యం చెప్తుంది. అనుభవపూర్వకముగా, లోక మర్యాద చొప్పున నడవక అనుభవపూర్వకంగా. లోక మర్యాద ఏది? లోక మర్యాద చొప్పున ఎవరు నడుస్తారు? నడిస్తే ఏమవుతుంది? నడిచిన వాళ్ళ పరిస్థితి ఏంటి అది చెప్తే మీకు ఇది అర్థమవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 బాగు స్పష్టంగా వెంటనే చదివేశారు. ఎవరు చదువుతారు? మత్తయి 7 ప్రభు
అమ్మ గట్టిగా చదవాలి. ఒక్క నిమిషం అన్న, మీరే చదవండి అందరూ. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పుదును. అర్థమైందా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును. అక్రమము, సక్రమము, క్రమము కాదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండి అని చెప్పుదును. పొండి అంటే ఎక్కడ? మరొక స్వర్గమా, చిన్న స్వర్గమా, పెద్ద స్వర్గంలోకి? ఎక్కడ? ఆవరణలోకి? ఎక్కడ? ఎవరితో? ఆ రోజు ఎవరైతే ప్రభు నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా, ఉపవాసాలు ఉండలేదా, ప్రవచింపలేదా, ప్రకటింపలేదా, అద్భుతాలు చేయలేదా, మిరకిల్ చేయలేదా అన్న వీళ్ళందరి విషయం చెప్తున్నాడు. వీళ్ళందరూ ఎవరు చెప్పాలి? వీళ్ళందరూ ఎవరు? సేవకులు. చెప్పండి. నేనేం పని పడినా, సేవకునికి ఏం పని పడినా? సేవకుల పరిస్థితి ఇది. దానికి ముందు ప్రభు అని ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయువారే పరలోక రాజ్యంలో ప్రవేశించురు. హల్లెలూయా. ఆ రోజు లోక మర్యాద చొప్పున నడుచుకొనిన వారందరి పరిస్థితి ఎలా ఉంది? ఈవెన్ వాళ్ళు సేవకులైనా సరే. ఆ వాక్యం ఈ వాక్యం ఎంత సింక్ అవుతున్నాయో చూడండి. లోక మర్యాద చొప్పున అనుసరించిన వారిని అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండి అంటున్నాడు. కానీ తండ్రి చిత్తము పరిపూర్ణమును, ఉత్తమమును, అనుకూలమై ఉన్న చిత్తమును అనుభవపూర్వకంగా తెలుసుకునే వాళ్ళని ఏమంటున్నారు ఇక్కడ? రెండో మాట ఏమంటున్నారు ఇక్కడ? తండ్రి చిత్తానుసారంగా. అది అక్కడ చిత్తాన్ని అనుభవించిన వాళ్ళు తండ్రి చిత్తానుసారంగా వెళ్ళిన వాళ్ళే చేరుదురు అని, పరిపూర్ణులగుదురు, సంపూర్ణతలోకి, ఆయన దగ్గరికి, పరలోకంలోకి ప్రవేశించుతారు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? మరి మనం ఈ లోక మర్యాద చొప్పున వెళ్తున్నామా, ఎలా వెళ్తున్నాం? నాకు అనేక సార్లు ఈ 3 వాక్యాల ద్వారా భయం వేస్తుంది, చాలా భయపడతాను. ప్రభువా, నేను కూడా అదే భ్రమలో బ్రతుకుతున్నానేమో, ఒకానొక రోజు అక్రమం చేయవాడా వెళ్ళిపో అన్న చెడ్డ మాట అనిపించుకునేలా నా జీవితం ఉందని భయం వేస్తుంది. అద్భుతాలు, ప్రవచనాలు, ఇవి అవి అవన్నీ ఎవరి వల్ల జరుగుతాయి తెలుసా? సేవకుడు చాలాసార్లు చెప్పుంటారు. మార్కు 16:17 ఇందాక చెప్పాను కదా, సాక్ష్యం చెప్పేటప్పుడు, నా యందు విశ్వాసం ఉంచి వారు ఏమి వెళ్ళగొడతారు? దయ్యాలను వెళ్ళగొడతారు, అద్భుత కార్యాలు చేతులు ఉంచితే స్వస్థతలు. మరి ఎందుకో ట్రాక్ తప్పిపోయింది. కేవలం సేవకులు చేస్తారు, మిగతా వాళ్ళు చేయరాదు. మరి కానీ వాక్యము సత్యస్వరూపమైన వాక్యము, సత్యం కాబట్టి సత్యములోనే మనం జీవించి సత్యానుసారంగానే బ్రతకాలన్న ఆశ నాకు ఉంటుంది. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరి వలనని వాక్యం చెప్తుంది. కానీ సేవకుల పని ఆయనను నీకు చూపించడం, ఆయనలో నిన్ను కట్టడం, ఆయనలో నిన్ను పరిపూర్ణతలోకి తీసుకొని వెళ్ళడం. ఆయనలో ఉన్నది ఏదైతే నువ్వు కోల్పోయావో, ఆదాము ఏదైతే కోల్పోయాడో తండ్రితో, ఏది కోల్పోయాడు? సహవాసం. ఇంకా ఆదికాండం 1:27 ఉంటుంది, నా స్వరూపమందు, మన పోలిక, మన స్వరూపం, మన స్వభావము అది కోల్పోయాడు, దాన్ని మళ్ళీ పొందుకోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా వెళ్ళిన వారి జీవితంలో ఏ అద్భుతం జరుగుతుందో మీకు చూపిస్తాను. బహు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. లోక మర్యాద చొప్పున వెళ్తే ఏం జరిగింది, దేవుని చిత్తానుసారంగా వెళ్తే ఏం జరుగుతుందో చూపిస్తాను. హల్లెలూయా. ఇందాక ఒక ఉదాహరణ చెప్తూ తండ్రికి ఇష్టమైతే నువ్వు ఏదైనా
చేస్తావు. అదే యేసయ్య కూడా నేను ఇష్టమై యేసయ్య నేను అంత ఇష్టపడితే ఏం చేస్తాడు? పరలోకాన్ని దగ్గర తీసుకొస్తాడు. చెప్పాను కదా ఈ మాట నేనే. అదేలా అన్నా, అదేలా సాధ్యం బ్రదర్, అదేలా సాధ్యం అయ్యారు మీరన్నా అనుకున్నారేమో, నాకు వినబడినట్టుంది. సరే, మీరు అనుకోకున్నా మంచిదే. ఆ ప్రశ్నకు జవాబు బహు స్పష్టంగా ఉంది. అదండి అసలు ప్రేమ అంటే. మీకోసమే వెయిటింగ్. నిజం. దానియేలు యొక్క దోస్తులు షద్రకు, మెషక్, అబేద్నెగో వీళ్ళు ముగ్గురిని ఎక్కడ వేస్తారు? సింహాల బోన్లో. ఏ సింహాల బోన్లో? గట్టిగా చెప్పండి. అగ్ని సింహాల బోన్లోనా? అగ్నిలోనా సింహాల బోన్లోనా? చాలా మంచి చెప్తున్నారు. అప్పుడప్పుడు సేవకుని తెలుసుకోవడానికి మేము టెస్ట్ చేస్తాం విశ్వాసం. చాలా సంతోషం. అగ్నిలో వేసే సందర్భంలో ఎన్నవ అధ్యాయం అది? 11వ అధ్యాయము 52వ వచనమా? ఎన్నవ అధ్యాయము? తొందరగా, సారీ మిమ్మల్ని ఇక్కడ టెస్ట్ చేయండి కానీ అన్న 3వ అధ్యాయము 18, 3వ అధ్యాయం 18, 17, 16, 15 ఆ పైకి వెళ్తే వాళ్ళు, ఇంకా పైకి వెళ్తే వాళ్ళు దేవుని మాట అసలు తప్పక ఆ రాజు మాట వినట్లేదంట. రాజుకి ఏమనిపించలే, ఆళ్ళకి అసలు మండుతా ఉంది. రాజు మాట వినట్లా అని చెప్పేసి ఆ ప్రతిమకు నమస్కరించారు. ఎవరైతే నమస్కరించారో శాసనం ఏం శాసనం ముద్రించబడింది? ఎవరైతే చేయరో, ఎవరైతే నమస్కారం, ఎవరైతే ప్రాణమిలో వాళ్ళందరినీ అగ్నిగుండంలో వేయబడి ఇలా చేయాలి. వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిలో వేయాలి. కానీ జరిగిందేంటి? అగ్నిని ఏం చేయమన్నారు? 7 అంతలు. అగ్ని ఇప్పుడు ఏమైపోయింది? 7 అంతలు. ఒక అంత అంటే ఎంత ఉండొచ్చు అన్న? దాదాపు ఒక అంత అంటే ఎంత ఉండొచ్చు? ఒక 1000 డిగ్రీలు, 100 డిగ్రీలు అనుకుందామా? 1000 డిగ్రీలు అనుకుందామా? ఒక అంత ఎంత ఉండొచ్చు? ఒక 1000 డిగ్రీల చెప్పండి. 1000, 100? 1000 లేకపోతే 100 ఇవ్వండి. పోనీ చర్చిలకు రాందాం ఎందుకో అసలు అక్కడో నా 10 రూపాయలు ఉంటే బయటకు వచ్చింది, కానీ ఏనాడైనా 100 వచ్చిందన్నా అంటారా? క్షమించాలి మరి మాటకి, ఎందుకో ఇది మధ్యలో వచ్చేసింది. పిండి ఎంత తీసుకుతామో అంతే రొట్టె వచ్చింది. అతి శ్రేష్టమైన దేవుని సన్నిధిలో ప్రేమ. ఎందుకంటే ఆ యొక్క గాయం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సేవకులు పొందుకున్న గాయాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నిన్న రాత్రి దేవుడు నాతో బహు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అటు జార్ఖండ్లో ఒక చోటు మాట్లాడమని దేవుడిని ప్రేరేపిస్తూ ఉన్నాడు అన్నమాట. సేవకునికి ఒక విశ్వాసకున్న తేడా. షద్రకు, మెషక్, అబేద్నెగో మర్చిపోవాలి అక్కడ, అక్కడే ఉందా? సేవకుని దగ్గర సేవకుని దగ్గర ఎవరైనా వస్తే వాళ్ళ బాధలు, వాళ్ళ కొట్లాటలు, వాళ్ళ భార్య భర్తల మధ్యలో ఉన్న కలహాలు, లేకపోతే భార్య మరొకరి విషయంలో లేదా భర్త మరొకరి విషయంలో ఏదో చేస్తున్నాం, ఇలా ఉంటివి ఇంకెన్నెన్నో ఏవేవో సేవకుని దగ్గర వస్తే అసలు సేవకుడు అంటే ఏంటో రాత్రి దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని చూడాలి అమ్మా? చిన్నపిల్లల పని ఏడవడం, మీ పని వినడం. నేను మర్చిపోతున్నా. చెప్పాలి ఏంటి నేను చెప్తున్నా? అన్ని సేవకుడు నిజంగా అంత అసలు అలాంటి వ్యక్తి అని నాకు అనిపించింది నిజంగా. కానీ సేవకులకు విశ్వాసం ఇద్దరు నిలబెట్టి దేవుడు నాకు చెప్పాడు. అసలు ఎంత అద్భుతం తెలుసా? సేవకుడు ఎవరి సమస్యలు ఎలాంటివి తీసుకొని సేవకుని దగ్గర చెప్పినా ఆ సేవకుడు వాళ్ళని ఎంత మట్టుకు కలపాలా, వాళ్ళ జీవితాలను బాగుపరచాలా, మెరుగుపరచాలా, వాళ్ళ తప్పులను సరిదిద్దాలన్నా, మా ఆయన తాగుతాడన్నా, కొడతాడన్నా, ఆమె జీవితాన్ని కాక ఆయన జీవితాన్ని సరిదిద్దాలి అన్నా, మా ఆవిడ అస్సలు ఇదండి, ఆమె జీవితాన్ని కట్టాలా, అందరి జీవితాలు కడుతూ ఈ మంచి సేవకులను కడుతూనే మంచి విశ్వాసులను కడుతూనే చెడ్డ విశ్వాసులను కడుతూనే అందరినీ యేసయ్య స్వరూపంలోకి తీసుకొని ఎవరు? కానీ సేవకుడు ఏదన్నా చిన్న తప్పు చేస్తే, చిన్న తప్పిదం చేసేస్తే
జరిగితే నువ్వంటే ఒక విశ్వాసం వినడమే కాదు, అది అటు ఇటు అటు ఇటు అటు 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 ఇటు ఆ సేవకుల్ని ఇంకా పాతాళంలోకి తొక్కేస్తారే కానీ పైకి వచ్చేటట్టు ఎప్పుడు చేయరు. సేవకునికి విశ్వాసకుల తేడా. అర్థమైందమ్మా? అర్థమైందా? ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే నిజంగా వెళ్తాను. హల్లెలూయా. శద్రకు మెషకు అబేద్నెగో వీళ్ళు ఎప్పుడైతే ఈ మాట వినట్లేదో వాళ్ళని అగ్నిగుండం లేడానికి తీసుకెళ్లారు. అది ఒకంత ఉన్నప్పుడు అయితే మంచిది, 1000 డిగ్రీలు, కానీ దాన్ని 7000 డిగ్రీల వరకు 700 పెంచేస్తారు. ఎప్పుడైతే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారో వేసే వాళ్ళు చచ్చిపోయారంట, వేసే వాళ్ళే చచ్చిపోయారంట. కానీ పడిన తర్వాత వాళ్ళని బయటికి తీసిన తర్వాత వాళ్ళ వెంట్రుక పోగు కూడా కాలిపోయినట్టు వాసన రాలేదంట. వాళ్ళని పరీక్షించారంట. అక్కడ వాళ్ళ శరీరం పైన ఒక నూలి పోగు కానీ, ఒక వస్త్ర పోగు కానీ, ఒక కాలి గోరుకున్న వెంట్రుక, చేతులకున్న వెంట్రుక, తలకు ఏ ఒక్కటి కూడా మాడిపోయినట్టు వాసన కూడా లేదంట. హల్లెలూయా. ఎంత విశ్వాసం అంటారా? లేకపోతే దేవుని కృప అంటారా? ఏమంటారమ్మా అక్కడ? చెప్పాలి. ఆ కృప మన పైన ఎందుకు లేదు? మన పైన ఎందుకు లేదు? మనం చిన్నదానికి బాగా కడుపునకు ప్రభువా గ్యాస్ ట్రబుల్ నాకు ఉందండి, నాకు గ్యాస్ ట్రబుల్ ఉందండి, మా వాళ్ళకి షుగర్ అండి, నాకు కూడా షుగర్ అండి, ఏదో పెద్ద ధనం ఉన్నట్టు చెప్పుకుంటారు, మంది గొప్పలు చెప్పుకుంటారు. నిజంగా మాకుందండి షుగర్, నాకు ఉందండి, డాక్టర్ గారు ఇంత ఇంత అవుతుంది, ఇలా ఇలా ఇద్దాం అన్నారు, ఏమవుతుంది అన్నదండి. అసలు అదేదో నిజం నాకు ఆశ్చర్యం వేస్తుంది. మా త్రిపుర ఇంకా భయంకరం. మాకు ప్రేయర్ చేయండి, మా టెస్టులు చేసుకోవడానికి వెళ్తున్నాం అంటే ఇంకా భయంకరం. నా దగ్గర అక్కడ ఏమైనా లేదంటే వాడు నాకు ఇంత రోగం ఉంది అనుకుంటారు వాళ్ళు. ఏదైనా ఉంటేనే నేను బ్రతుకుతున్నాను అనిపిస్తుంటుంది వాళ్ళకి. వీళ్ళు ఈ శద్రకు మెషకు అబేద్నెగో వీళ్ళ విశ్వాసమా ఏంటి అసలు వీళ్ళని కాపాడేది? ఒకసారి అక్కడ చూడండి 18వ వాక్యంలో 17 కానీ 18 కానీ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు ఈ వర్షమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఈ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టి చాలు. హల్లెలూయా. మీరు చదివి మొత్తం మధ్యలో ఒకసారి చదవండి. నీ చేతి నుండి మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ మాట వినం మేము. హల్లెలూయా. ఇటు చూడాలి, బైబిల్ చదవండి, ఇటు చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ చేతిలో నుంచి దేవుడు రక్షిస్తాడు. అలాగే ఉందా? తెలుగులో అలాగే ఉందా? దేవుడు నీ చేతిలో నుంచి రక్షిస్తాడు అంటే బాగుంది. రక్షించుటకు సమర్థుడు, రక్షించుటకు చేతనైనోడు. కానీ ఒకవేళ రక్షించ అంటే ఇక్కడ ఎట్లా తెలుసా? వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడా? బాబు వాళ్ళ నాన్న ఉండే ఎవరు వెళ్ళిపోయాడా? మంచిది. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నా. సరే, నేను నా బాబు ఇద్దరం ఉన్నా. చూడండి, ఇటు చూడండి, ఎక్కడున్నారు అనుకున్నా, ఇటు చూడండి, ఇక్కడ దాక్కున్నాడు దీని. చూడండి, నేను మా బాబు ఏం చేస్తున్నాడంటే నా మాట వినాలని చెప్పేసి ఆడికి ఎవరెవరు ఏమేమి చెప్తున్నా వాళ్ళ మాట వినట్లా. వాళ్ళకు కోపం వచ్చేసింది. అస్సలు వీళ్ళిద్దరిని ఏ విధంగా వేరు చేయాలి, ఏదో చేసేయాలని, తండ్రి మాట వినకుండా చేసేయాలని చెప్పేసి. అన్న మీ బాబేడి ఇంటికి వెళ్ళిపోయారా? మంచిది. అయితే ఆడేం వద్దు నాయన అంటే నాన్న నీ మాట వినాలని చెప్పేసి ఇంత చిటికలు వేస్తున్నాడు. ఎవరిపైన? వాళ్ళపైన. మా నాన్న మాట ఇంత మీ మాట అయినది ఏంటి అని చెప్పి చిటికలు వేస్తున్నాడు. వినాలి, కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా బాగుంటుంది.
ఆయన ఆ బాబు ఏం చేస్తున్నాడంటే వాళ్ళతో కూడా మా నాన్న అసలు పిల్లలు స్కూల్కి వెళ్తే చెప్పుకుంటారు, మా నాన్న అత్తేస్తాడు ఇచ్చేస్తాడు, మా నాన్న ఇస్తుంటాడు, వాడికి కూడా మీ నాన్న ఇట్లా కనిపిస్తాడు, ఇంకోటి అంటాడు లేదు మా నాన్న ఇట్లా. వాళ్ళిద్దరు భలే తెలుసా. ఏ రోజన్నా స్కూల్కి వెళ్ళిన పిల్లలు వాళ్ళ నాన్న గురించి తక్కువ మాట్లాడారా చిన్న పిల్లలు? ఏదో 10, 11, 12 సంవత్సరాలు వచ్చి తండ్రిని నేను అనుకో నాకు తెలియదు అన్న వాళ్ళే నాన్న గురించి ఏదైనా మాట్లాడతారు. కానీ అంతకు ముందు వయసు వరకు నాన్నను కానీ తల్లిని కానీ ఎక్కడైనా తక్కువ చేస్తే పిల్లలు ఒప్పుకుంటారా? మీ నాన్న తెస్తా అన్నాడు 4 రోజులైంది ఇంకా తెలియదు నీకు చిన్న బొమ్మకార ఇంకా మా నాన్న తెస్తా అన్నాడు, రేపు జీతం వస్తా తెస్తా అన్నాడు. ఆ జీతం వస్తుందా రాదా, అప్పుడు ఉన్నాడు ఏదో తెలియదు, అస్సలు తెలియదు. అసలు నాన్న గుణమే తెలియదు, ఎలా ఉంటాడు, తెస్తాడో తెలియదు కదా. తెస్తాడు ఏమనుకుని చూపిస్తాడు, మా నాన్న తీసుకొస్తాడు. అవునా? వింటున్నారా? వీళ్ళు ఈ ముగ్గురు పిల్లలు ఛాలెంజ్ చేస్తున్నారు. మా నాన్నకి ఇంత దమ్ముంది, దేవుడు రక్షిస్తాడు, ఒకవేళ రక్షింపకపోయినా మేము నీ మాట విన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఒక పోటీ జరిగింది. ఇక్కడ బహు స్పష్టంగా మీరు గ్రహించడానికి ప్రయత్నం చేస్తే వినడం కాదు, అనుభవపూర్వకంగా వినాలని ప్రయత్నించినట్లయితే అర్థమవుతుంది. ఏం చేస్తారు? వాళ్ళకి ఈయనకి వాళ్ళని తీసుకొస్తే మీకు కొంచెం ఇంకోలా అర్థమవుతుంది. ఆ శద్రక్ మెషక్ అబేద్నెగోకి దేవునికి వాళ్ళకి మధ్యలో ఒక పరీక్ష జరుగుతుంది. వీళ్ళు అంటున్నారు మేము నిన్ను ఎక్కువ ప్రేమిస్తాం. శద్రక్ మెషక్ అబేద్నెగో యేసు అంటున్నారు లేదు మేమే నిన్ను ఎక్కువ ప్రేమిస్తాం. ఇక్కడ పోటీ పడి అర్థమవుతుందా? మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినా తల దించుకునేలా చేయమైనా తల దించుకునేలా చేయము. రక్షింపకపోయినా అన్న ఈ మాటకి దుంకేశాడు అగ్నిలో. ఈ ఒక్క మాటకే దుంకేశాడు. అది ప్రేమ అంటే, అది ప్రేమ అంటే. హల్లెలూయా. ఆయన ఇస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన సమర్థుడు, శక్తి ఉంది, బలశౌరుడు. కానీ ఒకవేళ రక్షింపకపోయినా అర్థమవుతుందా? ఒకవేళ అదే మాట మీ బాబు మీ విషయంలో అంటే ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుంది? మీ పిల్లల తల దించుకొని ఇస్తారా? మీరు మీ తల దించుకొని ఇవ్వట్లేదు మీ పిల్లోడు, మీ పిల్లోడు ఇంత బుడ్డోడు దించుకొని ఇవ్వట్లేదు. అలాంటిది మీరు మీ పిల్లల తల దించుకొని ఇస్తారా? నా జీవం కలిగిన దేవుడు ఎప్పుడైతే ఆ ముగ్గురు బ్రదర్స్ ఆయన రక్షింపకపోయినా మేము నీ మాట ఏమన్నారు, ముగ్గురు కాదు 4 కనబడుతున్నారు అక్కడ. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చింది ఎందుకో తెలుసా? మేము ఈ అగ్నిలో నుంచి రక్షిస్తాడని రాలే. యేసయ్య దగ్గరికి వచ్చిందని తెలుసా? ఈ బబులోను దేశంలో భయంకరమైన రాజ్యంలో మమ్మల్ని కాపాడుతాడని రాలా. వినండి, బహు జాగ్రత్త, ముగిస్తాను నేను. మమ్మల్ని కాపాడుతాడని రాలా. యేసయ్య దగ్గరికి ఈ అగ్నిలో దీంట్లో నుంచి రక్షిస్తాడని రాలా. మేము దేవుడి దగ్గరికి రావడానికి కారణము ఆయన మాత్రమే. మేము యేసయ్య దగ్గరికి రావడానికి కారణం ఎవరు? యేసయ్య మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేకపోతే ఇక్కడ ఉన్న పిల్లలకి ఎవరికో మీకు నా దగ్గరికి రావాలనిపించింది, నా దగ్గర ఉండాలనిపించింది. కారణం ఏంటి తెలుసా? ఈ వాచ్ కావాలి మీకు, ఈ వాచ్ మీకు కావాలి. నా దగ్గర వస్తుంది, నా చుట్టూ తిరుగుతున్నారు, ఏంటంటే నా వాచ్ కావాలి, నా వాచ్. ఒకనొక టైంలో వాచ్ దొరికింది. ఇంకా ఉంటారా నాతో? ఉంటారా? ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము యేసయ్య దగ్గరికి రావడానికి కారణం ఏదో ఆ దానిపై మన జీవితం. చాలా పెళ్ళిళ్ళు అయిన తర్వాత కాపురాలు కూలిపోతే ఎందుకో తెలుసా? కట్నం 3 అడిగితే ఇవ్వలేదు 2 ఇచ్చారని, 10 అడిగితే ఇవ్వలేదు 8 ఇచ్చారని. ఎందుకు తెలుసా? నేను ఎందుకు చేసుకుంటున్నా అంటే డబ్బు కోసం మాత్రమే. ఆ డబ్బు అనేది అయిపోయింది, ఇంకా అవసరం లేదు. నేను ఎందుకు చేసుకుంటున్నా అంటే నీకు జాబ్ ఉంది. సడన్గా కరోనా వచ్చి జాబ్ అనేది అయిపోయింది, మొత్తం వదిలేసి. ఎందుకంటే జాబ్ ఉంది కాబట్టి వచ్చి, జాబ్ లేదు నువ్వేదు నాకు.
యేసయ్య దగ్గరికి రావడానికి ఒకవేళ కారణం యేసయ్య మాత్రమే అయితే నీ జీవితంలో ఏ 1000 డిగ్రీల వేడి శక్తి కానీ పనిచేయదు. హల్లెలూయా. ఏ సతాను అంధకార శక్తులు కూడా పనిచేయవు. ఎందుకు అంటే ఈయన దేవునితో జీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు వెళ్తున్న ప్రదేశం చూసి అది భయపడిపోతుంది, కానీ ఆ దానికోసం నేను వెళ్తున్న ప్రభు ఆ ప్రాంతం దుష్ట శక్తులు ఏమైపోవాలి, ఇది కావాలి, అది కావాలి. యేసయ్య అంటే నాన్న ఏం చేశాడంటే సాతాను తలను తొక్కేశాడు, పాము తలను తొక్కేశాడు. ఇప్పుడు ఏమవుతుంది? దాని తోక ఊపుతుంది. తోకను చూసి ప్రభు దాని తోక ఇది కావాలి, దాని తోక అది కావాలి, ఉపవాసాలు ఉండి అది ఉండి ఇది ఉండి 2 3 అని నేర్చుకొని దాన్ని ఎందుకు పట్టి పడుతున్నావు? అదేదో సత్యం తెలుసుకో, అదేదో సత్యం తెలుసుకో. యేసయ్యతో జీవించడం చాలా కష్టం ప్రభు, ఈ లోకంలో జీవించడం చాలా కష్టం అని ఎందుకయ్యా ఈ వేదన? ఎందుకు? ప్రభువా కరుణించి లోకంలో జీవించడం అతి కష్టం. అవునా? అవును, నిజమా? నిజమా చెప్పాలి. యేసయ్యతో జీవించడం అతి కష్టం. నిజమా? నిజమా? ఎందుకంటే మీరు సత్యంలోకి వచ్చారు. ఇప్పటిదాకా ఒక ఎగ్జామ్ ఉంది. హల్లెలూయా. 12 మంది శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందంటే యేసయ్య ఎలా అయితే వెళ్ళిపోయాడో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఒక్క పౌలు మాత్రమే యేసయ్యను పట్టుకున్నది మొదలుకొని తుది వరకు విడవల. కారణం ఏంటి తెలుసా? వీళ్ళు యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, చేపలు ఇల్లు పట్టేశాడు, అయ్యో నాకు కళ్ళించేశాడు, అయ్యో ఇచ్చేశాడు అని చెప్పి వీళ్ళందరూ ఏదో కారణంతో యేసయ్య దగ్గరికి వచ్చారు. తర్వాత సేవకు వచ్చారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ పౌలు మాత్రము అస్సలు యేసయ్యను ఏ క్షణాన కూడా విడవాలి. ఏ క్షణాన అది సముద్రంలో వాడ ఇరిగిపోయినా కూడా బయటకు వచ్చేసాడు హ్యాపీగా. కానీ ఎక్కడ కూడా ఎందుకంటే తెలుసా? కారణం యేసయ్య మాత్రమే. కారణం ఎవరు? యేసయ్య మాత్రమే. ఎప్పుడైతే యేసయ్య మాత్రమే కారణం అవుతారో, నిజం చెప్తున్నాను, 1 నెల టెస్ట్ చేసుకోండి మీరు. తర్వాత నాకు అన్నకి చెప్పండి, నన్ను అడుగుతాడు. టెస్ట్ చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డ, కారణం కేవలం యేసయ్య ఉండాలి. మరి ఇంకేది ఉండకూడదు. కారణం కేవలం యేసయ్య ఉండాలి. మీరు ఈ మాట విన్నారో లేదో ఇంకో 2 నిమిషాలు చెప్తాను. మీరు సేవకుల ద్వారా ఎప్పుడైనా వినుంటారు. ఒక ఊర్లో ఒక మారుమూల ఇలాంటి ప్రాంతం నుంచి 2 పేద వ్యక్తులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయారంట. ఎమ్మెల్యే దగ్గరికి, సీఎం దగ్గరికి వెళ్ళిపోయారంట. సీఎం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఆ 2 ఒకరేమో అయ్యా నాకు మరి ఏ జాబ్ లేదు, ఏది లేదు, ఒక జాబ్ కావాలి, ఇలాంటి కావాలి, వచ్చానయ్యా అని అన్నారంట. అయితే ఆయన ఏం చేశాడు, సీఎం ఏం చేశాడు, సరే నీకు జాబ్ ఇస్తా, దేంట్లో కావాలి, దీంట్లో, సరే తీసుకోపో, జాబ్ వచ్చేసింది. జాబ్ ఇంకొక ఆయన, అయ్యా నీకేం కావాలంటే నాకేమొద్దయ్యా, మరి మా ఇంటికి భోజనానికి రండి అయ్యా, సాయంత్రం పూట ప్రతి సాయంత్రం మా ఇంటికి కొంచెం మీకు ఖాళీ ఉన్నప్పుడు ప్రతి సాయంత్రం రండి అయ్యా, ఇది ఒక్క మాట నాకు ఇవ్వండి అన్నారు. ఏదో కోరుకోండి అంటే అది ఇస్తా అన్నాడు కదా. ఇది ఈ రోజులో మాట కదా, ఆ రోజులో మాట. ఆ రోజుల్లో రాజులు ఏ చెప్తే అది చేసేవాళ్ళు కదా. సరే, ఈ మాట విన్నారా మీరు ఎప్పుడైనా? ఇలాంటిది విన్నారా కదా? మరి ఏమైంది? ఈయన కోసం కాదు, ఆయన వస్తున్నాడు అని అన్నిటికన్నీ అరేంజ్మెంట్, ఆ రోడ్డు, ఇవన్నీ కాదు. ఎవరు కోరుకున్నాడు? ఆ మనిషి ఏం కోరుకున్నాడు? మినిస్టర్ కోరుకున్నాడు. వీళ్ళు ఏం కోరుకున్నారు? శద్రక్ మెషక్ అబేద్నెగో. పౌలు ఏం కోరుకున్నాడు? మనం ఏం కోరుకుంటున్నాం? పరలోకం. మనం ఏం కోరుకుంటున్నాం? స్వర్గలోకం. ఆయన మీ మధ్యలోకి వచ్చిందన్న. మనం ఏం కోరుకుంటున్నాం? ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే యేసయ్యను ప్రేమించడానికి కారణం కేవలం యేసయ్య అవుతాడో నీ ముందు మార్గాలన్నీ ఇలా తెరవబడతాయి. ఏది కూడా ఆగదు. నిజం చెప్తున్నాను నేను. దేవుడు బాబును ఇచ్చే సందర్భంలో మీకు చెప్పనా, మేము అస్సాం నుంచి త్రిపుర ఇటు ఇంకా బాగున్నాయి, అటు భయంకరమైన రోడ్లు, చాలా భయంకరమైన రోడ్లు. ఆమె గర్భం ధరిస్తుందో లేదో, కన్సీవ్ అవుతుందో లేదో అది మాకు తెలుస్తున్నట్టే తెలియట్లా ఆ సందర్భంలో. అప్పుడు మేము అక్కడ కార్ వేసుకొని మేము ప్రయాణాల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్లు అక్కడ మీటింగ్, ఆ తర్వాత మళ్ళీ 100 కిలోమీటర్లు, మళ్ళీ అలా వెళ్తూనే ఉన్నాం అడవుల్లో నుంచి.
ఇంకా ఆ టైంలో ప్రయాణం ఆమె చేయకూడదని డాక్టర్ వాళ్ళు. మాకు తెలియదు కన్సీవ్ అవుతుందా లేదో తెలియదు. వెళ్ళే సందర్భంలో నేను కూర్చున్నా. నేను ప్రేర్ చేయాల ఏసైతో జస్ట్ అలా మాట్లాడా అంతే. మరి ఏంటి ప్రభు ఏమన్నా తెలుసా, ఇంగ్లీష్లో చెప్పాడు ఆ మాట, నాకు మీరు ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే, వన్స్ ఐ డిసైడ్ ఇన్ మై మైండ్ నో వన్ కెన్ చేంజ్ మై మైండ్. నా మనసులో నేను ఒకటి అనుకుంటే అది ఇక నేను మార్చుకోను. నో వన్ కెన్ చేంజ్ మై మైండ్. ఎవరు కూడా ఆలోచన మార్చలేరు. వన్స్ ఐ డిసైడ్, ఒక్కసారి నా మనస్సులో ఉద్దేశించి నిర్ణయించుకుంటే దాన్ని ఎవరు కూడా మార్చలేరు, ఏ శక్తి కూడా మార్చలేరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జెరెమీయా విషయంలో ఏ రోజు కూడా అయ్యో అన్న రోజు రాలేదండి. అది మీకు విషయం చెప్పనా, అసలు ఎంత అద్భుతం అంటే మేము ఈ మాట చెప్పాడు, ఇంకా మేము ప్రయాణం మొదలు పెట్టాం. ఇంకా ఒక ఊర్లో మారుమూల ప్రాంతం, అసలు బంగ్లాదేశ్, అస్సాం, త్రిపుర ఆ బార్డర్ ఏరియాలో నేను 2015 నుంచి సేవ చేసే ప్రాంతం, 2014 నుంచి. అక్కడ ఒక అక్క పిల్లలు లేరు, దాదాపు 8-9 సంవత్సరాలు అవుతుంది. వెళ్ళాం ప్రేయర్, ఆమె మాకు తెలుసు, నాకు చాలా ముందు నుంచే తెలుసు. మేము వెళ్ళాం మామూలుగా ప్రేయర్, పిల్లల కోసం అలా ఏం చేయాలి వెళ్ళాం. తర్వాత మేము అటు నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఫోన్ 1వ నెల అసలు పిల్లలు ఎవరని డాక్టరే ప్రూఫ్ ఇచ్చేశారు. ఇలా ఎన్నో అద్భుతాలు. ఇంకా తర్వాత మేము త్రిపురలో చాలా బైక్ పైన తిరిగాం. ఇక్కడే వచ్చాం అనుకోకండి, మేమేదో త్రిపురలో చాలా బైక్ పైన తిరిగాం. ఆమె 3వ నెలలో ఒక చోటు యాక్సిడెంట్ అయింది. నేను వెళ్తున్నా, ఇంకోటి వచ్చి గుద్దేశాడు, బైక్ పడిపోయాను. ఆమె పడిపోయింది, యాక్సిడెంట్ అయింది, భయంకరంగా యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా ఏ కంగారు లేదేమో. ఆ తర్వాత ఎందుకు హాస్పిటల్కి వెళ్తే కొంచెం బ్లీడింగ్ అయిందంటే నేను డాక్టర్ని అడుగుతున్నా, డాక్టర్ ఇక్కడ డెలివరీ అమ్మంటారు, ఎందుకంటే 5,000 కిలోమీటర్ల దూరం. 5,000 నమ్ముతున్నారా? ఒకసారి మ్యాప్లో కొట్టండి, బంగ్లాదేశ్ దాటుకొని అటువైపు ఉంది. అయితే డాక్టర్ నేను అడుగుతాను, ఇటు డెలివరీ అమ్మంటారా అటు వెళ్ళమంటారా అంటే, ముందైతే ఇది ఉందా లేదా చూసుకోండి కడుపులో అని అన్నా. నాకేమనిపించాలి అలా మాటలు. వన్ సైడ్ ఈ సైడ్ ఆయన ఒకసారి నేను నేర్చుకుంటే అక్కడ మారవాలంట. మార్పు అనేది అక్కడ రావాలి. అర్థమవుతుందా? ఇది పడిపోవాలంటే, ఇది ఇలా పడిపోవాలంటే దీనికి ఉన్న ఇది విరగాలి ముందు. అర్థమవుతుందా? అది పడిపోవాలి, అక్కడ కింద అక్కడ ఎక్కడో బేస్ అది విరగాలి, ఏదో అవ్వాలి, అప్పుడే అక్కడి నుంచి రావాలి. అర్థమవుతుందా మీకు? అక్కడ మార్పు రావాలి ఏమన్నా వస్తే. మా పరీక్షలు అంతా బాగానే ఉంది. తర్వాత మేము అటు నుంచి మళ్ళీ ఫ్లైట్లో 7వ నెలలో ఇటు వచ్చాం. 6వ నెల, ప్రతి నెల మేము ప్రయాణాలే. మీకు తెలుసా, 5వ తారీఖు ఏప్రిల్ నెల 4-5వ తారీఖు మేము మారుమూల ప్రాంతం, దాదాపు 8 గంటల ప్రయాణం కారులో వెళ్ళిపోయాం. ఎమ్మెల్యే కొడుకు పెట్టించాడు అక్కడ మీటింగ్స్. అవి మీటింగ్ కూడా ఉంటుంది యూట్యూబ్లో, హిందీలో ఉంటుంది, కానీ వాళ్ళని చూడవచ్చు మీరు. అక్కడ మీటింగ్ పెట్టించాడు. ఆ మీటింగ్కు అసలు ఎంత భయంకరమైన రోడ్లు, అక్కడే ప్రసవం అయిపోతుంది అన్నంత భయంకరమైన రోడ్లు. అక్కడ సేఫ్. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ ప్రయాణం ఇటు హైదరాబాద్ వచ్చేసాం. ఆ తర్వాత ఇటు చూడండి, ఇటు డెలివరీ విషయంలో కూడా మా ఊర్లోనే, మా ప్రాంతంలోనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత అద్భుతంగా దేవుడు నడిపించాడంటే, మామూలుగా వెళ్ళిపోయాం. ఇంకా డెలివరీ అవుతానికి అది పెయిన్స్ వస్తున్నాయని తెలిసింది. మీకు విషయం తెలుసా, దేవుడు నాకు ప్రామిస్ చేశాడు. దేవుడు అబ్రాహం చేశాడు, శారా కాదు అబ్రాహం చేశాడు. అలాగా దేవుడు నాకు ప్రామిస్ చేశాడు 2011లో చేశాడు. 12 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చాడు. అప్పుడు నా పెళ్ళి కాలే. ఓకే, 2022 అయింది. ఓకే, సో బాబు డెలివరీ కోసం ఈమె లోపల ఉంది. నేను ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అడవిలో. నేను ఇంకా వీడియోలు తీస్తూ ఉన్నాను. నేను ప్రభా మరి అంటే ఇలా చెప్తా ఉన్నాను. నేను వీడియోలు తీస్తుంటాను, నా సాక్ష్యము అవి బ్లాగ్స్ లాగా తీస్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది అడుగుతారు కాబట్టి, నువ్వు ఎక్కడ ఉంటావు, ఎలా సేవ్ చేస్తావు, చూడాలనుకుంటావు అంటారు, అందుకే తీస్తుంటాను. సో ఇంకా డెలివరీకి దగ్గరికి మూమెంట్ వచ్చింది. నేను ఏం ప్రేర్ చేస్తున్నాను తెలుసా కదా, నాలో నేను అక్కడ వేడి వినపడుతుంది. నాలో నేను బాబు నువ్వు జెరెమీయాలో లోకం కోసం ఎడవాలరా, నువ్వు నీ కోసం ఎడవద్దు, దీనికి నీవు జన్మిస్తున్నావు అని ఎడవద్దు. ఆటోమేటిక్గా అది నాలో ప్రేయర్ వచ్చేస్తుంది, ప్రార్థన వచ్చేస్తుంది. ప్రభు మంచి ప్రసవం కావాలి, మంచి డెలివరీ, అది రావట్లా నా లోపల ప్రార్థన. ఆమె కూడా చెప్పాలి, ఈరోజు నేను చెప్తున్నా, అలా ప్రార్థన వస్తుంది నా లోపల. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య దగ్గరికి రావడానికి కారణం
అడుగడుగున అద్దాలు. లాస్ట్లో ఒక మాట చెప్తాను, ఇది మర్చిపోయా. యేసయ్య దగ్గర జీవితం ఎలా ఉంటుంది అంటే, అనుభవంతో చెప్తున్నాను. యేసయ్యలో జీవితం లోపల ఆనందం ఉంటుంది, బయట మొత్తం బాధ ఉంటుంది. ఇది స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. చెప్పనా? యేసయ్యలో జీవితం, బయట జీవితం చెప్తాను. యేసయ్యలో జీవితం ఎలా ఉంటుందంటే, లోపల మనస్సులో, ఆత్మ లోపల శాంతి, ప్రశాంతత, ఆనందం ఉంటుంది, బయట బాధలు. ఇటు బంధువులు అంటారు, అటు వీళ్ళు అంటారు, ఇటు పొరుగు వాళ్ళు అంటారు, ఇటు ఎవరో దోస్తులు అంటారు, ఏదేదో మాటలు అంటారు. కొన్ని వైపు అప్పుల బాధలు, ఇంకో వైపు ఆ బాధలు, ఈ బాధలు, నాలుగు వైపులా. కానీ లోపల ఏముంది? సంతోషం, ఆనందం, ఆరోగ్యం. కానీ లోకంలో ఎలా ఉంటుందంటే, బయట మొత్తం ఆనందమే, బయట మొత్తము డబ్బు ఉంది, కోట్లు కోట్లు, కావాల్సిన బిల్డింగ్లు, బంగ్లాలు, కార్లు అన్నీ ఉన్నాయి. కానీ మధ్యలో ఏముంది తెలుసా? దుఃఖము, బాధ. ఎంతమంది సినిమా హీరోలు ఊరేసుకొని చనిపోలే, ఏవో తిని చనిపోలే, ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోలే, ఎంతమంది గురించి మీరు విని ఉంటారు వార్తల్లో, వాటిలలో. లోపల వాళ్ళు చెప్పుకోలేని బాధ ఉంది, కానీ బయట అంతా సంతోషమే. కానీ యేసయ్యలో నువ్వు దగ్గరికి వచ్చిన లోపల ఆనందం, బయట మొత్తం. బయట అంతా అసలు ఎంజాయ్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా విడాకులు ఎప్పుడు తీసుకుందాం, నేను ఆ హీరోని పెళ్లి చేసుకోవాలి, విడాకులు ఎప్పుడు తీసుకుందాం, ఇంకా ఇవే విడిపోవడాలే, ఇవే బాధలే. కానీ యేసయ్యలో బయటంతా బాధ, కానీ వచ్చిన తర్వాత అయ్యా పప్పన్నంతా ఎంత హ్యాపీగా యేసయ్యా నిలబడి. అర్థమవుతుందా మీకు? మరి మీకు ఏది కావాలి? యేసయ్య దగ్గర రావడానికి కారణం యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డ, మోసే విషయంలో దేవుడు ఏమన్నాడు? దానియేలు విషయంలో ఏమన్నాడు? దానియేలు విషయంలో నా బహుప్రియుడు. మోసే విషయంలో ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అబ్రాహాము విషయంలో ఏమన్నాడు? విశ్వాస యోగ్యుడు, అవిశ్వాసులకు తండ్రి. ఓకే. దావీదు విషయంలో ఏమన్నాడు? నా హృదయానుసారుడు. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు ఒకనొక సందర్భంలో విచారం, పాపంలో పడిపోయాడు భయంకరంగా. కానీ మీకు విషయం తెలుసా? యేసయ్య ఒక మాటకు నిలబడిపోయాడు. యేసయ్య నడుస్తూ వెళ్తున్న ఆయన ఒకే ఒక మాట మీద నిలబడిపోయాడు. అదే మాట దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఒక్క మాటకు గాడ్ వాస్ స్టూడ్, ఆగిపోయాను అని హిందీలో, ఇంగ్లీష్లో ఉంటుంది. సృష్టిని నడిపించే సృష్టికర్త ఒక్క మాట ఆగిపోయాడు. ఎవరి కుమారుడు? ఏ దావీదు? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు, ప్రకటనల గ్రంథం రాసిన యోహాను ఉన్నాడు. ఆ విధంగానే దావీదు ఉన్నాడు. ఇంకో దావీదు. ఏ దావీదు? ఓకే, ఒక్క దావీదు. ఓకే, బస్సేబాతో పాపం చేసిన దావీదానండి, ఇక గొలియాతును చంపేసిన దావీదానండి, ఆ ఒక్క దావీదే. కీర్తన రాసిన దావీదానండి, ఆ ఒకే దావీదు పడిపోయాడు. కానీ యేసయ్య ఆ మాట దావీదు కుమారుడా ఆగిపోయాడు. ప్రియమైన బిడ్డ, సృష్టికర్త ఒక పాపంలో పడిపోయిన వ్యక్తి బిడ్డ అనిపించుకోవడానికి జనకల. ఎందుకో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రపంచం మొత్తంలో కూడా ఒకే ఒక్కసారి దేవుడు యేసయ్య బాప్తిజం తీసుకొని ఎప్పుడైతే ఒడ్డుపైకి వస్తున్నాడో అప్పుడు ఒక్క మాట అన్నాడు. ఆ మాట ఏంటి? ఇదిగో యోహాను అన్నమాట కాదు, దేవుడు అన్నమాట. ఆకాశం విప్పబడి, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆమేన్. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటే ఒక్క లాస్ట్ వాక్యం చదువు, ఇంకా నేను ముగిస్తాను. ఏందన్నా ఒక్క వాక్యం అంటావు, ఏందన్నా ఒకే వాక్యం అంటావు అంటారా? క్షమించాలి, నేను అంత కఠినుని కాదు. పౌలు చెప్తుంటే అంటే ఆడు కూర్చున్నాడు, ఆడు కూరుకుతా ఉన్నాడు, ఆయన చూడట్లా వాక్యం చెప్తున్నా, ఆడు పడిపోయాడు టబక్కు మన కింద. పడిపోవడం కాదు, చనిపోయాడు. ఆడు చనిపోయిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారు? పరిగెట్టి అయ్యో చనిపోయాడు. వాళ్ళు సరే నువ్వు ఇప్పుడు చనిపోతావు, టైం లేదా కదా, పైకి రా, నువ్వు దా వాక్యం ఏందని పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చిన తర్వాత ఏమైంది? వాళ్ళందరి కూర్చొని వాక్యం. అర్థమవుతుందా? ఏ టైం అది? రాత్రి ఏ టైం అంటాను? అది అర్ధరాత్రి 2 మాట.
స్తోత్రం. సామెతలు 8వ అధ్యాయము లాస్ట్ 3 వాక్యాలు మాత్రమే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నన్ను కనుగొనిన వాడు ఆ. తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడిన వారందరూ నన్ను కనుక్కోనని వాడు దానికి పైన చదవండి. ఉపదేశం నన్ను చదవండి. 33 ఉపదేశం నిరాకరింపక Yes. దానిని అవలంబించి జ్ఞానులయుండు. ఉపదేశాన్ని అవలంబించి జ్ఞానం ఈ రోజు మనకు దొరుకుతుంది చూడు. జ్ఞానులై ఉండు. వాక్యోపదేశ జ్ఞానము. ఏ జ్ఞానము? వాక్యోపదేశ జ్ఞానం. మామూలు జ్ఞానం కాదు. వాక్యోపదేశ జ్ఞానం అంటే యేసయ్య ఇచ్చే జ్ఞానం. ఓకే, యేసయ్య ఇచ్చే జ్ఞానం. లోక జ్ఞానం ఎలా ఉంటది? యేసుతో నడవడం అసలు బహు కష్టము. కానీ యేసయ్య ఇచ్చే జ్ఞానం ఏముంటే ఎట్లుంటది? ఇట్లుంటది. ఈరోజు చూసిన తర్వాత అనుదినము నా గడప యొద్ద అనుదినము యేసయ్య గడప యొద్ద కనిపెట్టుకొని ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. ఆమేన్. అనుదినము యేసయ్య గడప యొద్ద ఆయన ద్వార బంధముల యొద్ద కనిపెట్టుకొని ఉపదేశాన్ని వినువారు ధన్యులంట. ఒక మాట, దేవుని ద్వార బంధాలు, దేవుని గడప ఎక్కడుంది? చెప్పాలి, ఎక్కడుంది? నా ద్వార బంధముల యొద్ద, నా గడప యొద్ద కూర్చొని నా ఉపదేశములను అవలంబించువారు ధన్యులు. ఆయన ద్వార బంధం ఎక్కడుందమ్మా? ఆయన గడప ఎక్కడుంది? చెప్పాలి. నేను 5 గంటలకు వదిలేస్తాను సార్. మీరు తిట్టుకున్నా పర్వాలేదు. మన మనసులో ఎక్కడుందమ్మా? ఏమైనా దేవుని బిడ్డలారా, మీకు తెలుసు ఆ జవాబు. అయినా చెప్దామా వద్దా? అన్నే చెప్తాను, చెప్పడానికి వచ్చావు, అయ్యా నువ్వే చెప్పి అంటారా? మన ఎదురుగా ఇది చర్చి ద్వారం. ఇది చర్చి ద్వారం. మన హృదయ ద్వారం, మన ద్వారం. అది ఆయనది కాదు. ఆయన ద్వారం అయితే ఆయన బయట నిల్చొని ఎందుకు కొట్టాల్సి వస్తుంది? నేను హృదయ ద్వారాన్ని కొడుతున్నాను, ఎవరు తీస్తే లోపలికి వస్తాను అంటున్నాను. అది ఆయన ద్వారం అయితే తీసుకొని వస్తాడు. ఆయనది కాదు, అది మనది. మరి దేవుని ద్వారం ఎక్కడుంది? ఎక్కడుంది? వాక్యం. ఎక్కడుంది? వాక్యం. ఆ వాక్యం అనే ద్వారం దగ్గర నువ్వు కూర్చుంటే అక్కడి నుంచి నువ్వు ఉపదేశాన్ని అవలంబించగలవు. దొరికిందా? ఇది ఓకే. ఇక్కడ కూర్చున్నందుకే వినగలుగుతున్నాం. ఇది కూర్చోవడానికి ఓకే. ఆయన వాక్యము అనే ద్వారం దగ్గర కూర్చుంటే అక్కడ నుంచి మాట్లాడు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ మాటలు ఎందుకో నిజంగా ఇందులో చెప్తే వాళ్ళు రాత్రి 2 గంటల వరకు కూర్చున్నారు హిమాలయాలు. ఇట్లా కూర్చునేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ద్వార బంధం లేదు కూర్చున్న వాళ్ళు జీవాన్ని కనుగొని. నెక్స్ట్ టైం ఉన్నాను. నన్ను కనుగొని వాడు జీవం కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొన్నాడు కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఇక్కడ ఎవరితో అయినా హిందీలో కానీ బైబిల్ ఉందా? మొబైల్లో కానీ లేదు కదా? ఎవరితో కూడా లేదు కదండి? ఉందామా? ఉందా? మొబైల్లో కూడా లేదా? ఫోన్లు ఉన్నాయా? దేవుడు ఇచ్చిన ఫోన్లు ఉన్నాయా? పెద్ద ఫోన్లు, టచ్ ఫోన్ అంటే చిన్నపిల్లలు ఉన్నాయా? అవన్నా చిన్న ఫోన్లు ఉన్నాయి. సరే పోనీ కీప్యాడ్. అంటే ఎక్కువ లాంగ్వేజ్లలో చూడడం మంచిది. హిందీలో ఎలా ఉంటుంది అంటే తెలుగులో చదవండి. 35వ. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షం వానికి కలుగును. ఓకే, హిందీలో ఏముంటుంది? జో ముజ్కో పాతా హే वो जीवन को पाता है. నన్ను కనుగొను వాడు జీవాన్ని కనుగొను. जो मुझको पाता है वो जीवन को पाता है. రెండో లైన్ ఏమనంటే యెహోవా उससे प्रसन्न होता है. ప్రసన్నం అర్థమవుతుందా? ప్రసన్నత. యెహోవా వారి యందు ప్రసన్న అంటే ఆనందిస్తారని అర్థమవుతుందా? నన్ను కనుగొని వాళ్ళు జీవాన్ని కనుగొంటారు. వాక్యాన్ని కనుగొంటే వాక్యమే జీవము. మనం అనుకుంటాం ఇంకా మనమే ఊపేసేయాలి, 3 రోజులు ఉపవాసాలు ఉండి ఊపేసేయాలి అంటాం. కానీ ఆ 3 రోజులంతా మైండ్ ఎక్కడనో ఇంకా వాక్యం ఎక్కడనో. కానీ ప్రతిరోజు వాక్యంలో ఇలా 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 వెళ్తూ ఉంటే ఆయన స్వరూపంలోకి వెళ్తాం. అయితే నన్ను కనుగొని వారు జీవాన్ని కనుగొంటారు. ఆయన యందు వారి యందు యెహోవా ఆనందించును అని హిందీలో ఉంటుంది.
హల్లెలూయా. కొన్నిసార్లు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా అర్థం అవ్వదు. అప్పుడు మేము మరి ఉర్దూలో కానీ లేకపోతే ఎబ్రూలో కానీ లేకపోతే ఇంగ్లీషు యాంప్లిఫైడ్ బైబిల్లో కానీ చూస్తాం. అక్కడికి వెళ్తే చాలా మంచి మాటలు వచ్చేస్తాయి బహుస్పష్టంగా. యెహోవా నిజంగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడినట్లయితే 2 నిమిషాలు మాత్రం ఎక్కువ కాదు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాయన నీకు వందనాలు చెల్లిస్తూ. ప్రియమైన బిడ్డ, దేవుని బిడ్డ, ఎప్పుడైనా కొత్త సేవకుడు వచ్చి ప్రార్థిస్తే అది నీకు ఆశీర్వాదకరమేమో, మంచిదే. కానీ ఒకవేళ యేసయ్యలో నీవు ఏకమైతే, ఒకవేళ నీవు యేసయ్యతోనే జీవిస్తే, ఒకవేళ నీ వలన యేసయ్య ఆనందించగలిగిన జీవితం నీది అయి ఉంటే, సేవకుడు వచ్చి ప్రార్థన చేసే అంతకంటే ఎక్కువగా ఆశీర్వాదాలు అవన్నీ నువ్వు చూడగలవు. ప్రతి దినం చూడగలవు. సేవకుడు ఈరోజు వచ్చాడు, కొన్ని బాధలు చెప్పుకున్నావు, ప్రార్థన చేశాడు, అయిపోయింది. రేపు ఎల్లుండి బాధలు రావంటావు, వస్తాయి. మరి వాటి నుంచి మరో సేవకుడు ఇంకా ఇంతేనా బ్రతుకు? ఇంతేనా? లేదంటే లోక మర్యాద చొప్పున నడుచుకోనక దేవుని పరిపూర్ణమైన చిత్తానుసారంగా జీవించడమా, దేవుణ్ణి అనుభవించడమా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. ఈరోజు వరకు మనం అనుకున్నాం, అయ్యో యేసయ్యతో జీవితం, క్రిస్టియన్ జీవితం అసలు ఎంతో ఇబ్బందికరం, క్రైస్తవ జీవితం అసలు చాలా కష్టం అనుకున్నాం. కానీ ఈరోజు నీకే తెలిసింది ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకే తెలిసింది. ప్లీజ్ ఒక 2 నిమిషాలు ప్రార్థన. దేనికోసం నువ్వు యేసయ్య దగ్గరికి వస్తున్నావు? ఆశీర్వాదాల కోసమా, లేకపోతే ప్రార్థనలకు జవాబుల కోసమా? దేనికోసం ఈరోజు నువ్వు తెలుసుకున్నావు? శద్రక్ మేషక్ అబేద్నెగో కేవలం యేసయ్య కోసమే. పౌలు యేసయ్య కోసం. వాళ్ళ జీవితంలో అద్భుతాలు చూడగా ప్రతి